అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మంత్రపు నిమ్మకాయలు. పూర్వం చీనా దేశంలోని పీకింగ్ నగరంలో ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు చింగ్. అతని తండ్రి కూడా దర్జీయే. అయితే అతను పోతూ పోతూ చింగుకు ఒక కుట్టు మిషను తప్ప ఇంకేమీ మిగల్చలేదు. చింగ్ తండ్రిలాగా దురలవాట్లు కలవాడు, దుబారా మనిషి కాడు. అతను కష్టించి శ్రద్ధగా పనిచేసి తన ఖాతాదారులను తృప్తిపరచి త్వరలోనే మరి 4 కుట్టు మిషన్లు కొని 4 మనుషులకు జీవనోపాధి కలిగించాడు. చింగ్ మూలంగా అదే వీధిలో ఉండే 10 మంది దర్జీలకు పనులు లేకుండా పోయాయి. వాళ్లకు పని పట్ల లక్ష్యం లేదు. బట్టలు కుట్టి ఇస్తామన్న రోజుకు ఎన్నడూ ఇచ్చేవారు కారు. వాళ్ల చుట్టూ తిరగలేక ప్రాణం విసిగి ఉన్న గ్రామస్తులకు చింగ్ ఎంతో తృప్తి కలిగించాడు. చింగ్ మూలంగా దెబ్బతినిపోయిన దర్జీలందరూ సమావేశం జరిపి చింగ్ను పతనం చేయడం ఎలాగా అని ఆలోచించారు. వాంగ్ అనేవాడు చింగుకు భూతవైద్యుడి చేతబడి చేయిస్తే వాడు అడుగంటిపోతాడని చెప్పాడు. అందరూ ఇందుకు సిద్ధపడి కట్టగట్టుకుని భూతవైద్యుడి ఇంటికి వెళ్ళారు. భూతవైద్యుడి ఇల్లు తాళం పెట్టి ఉంది. తన బంధువులెవరికో జబ్బుగా ఉంటే అతను పొరుగురు వెళ్ళాడట. మర్నాడు వాంగ్ దుకాణానికి భూతవైద్యుడి లాంటి ఒకడు వచ్చి పెద్దగా పెడబొబ్బ పెట్టి, నిన్న ఎవరో మా గురువుగారిని తలుచుకున్నారట, ఆయన నన్ను పంపించారు, ఏమిటి విశేషం అన్నాడు. అతన్ని చూస్తుంటే వాంగుకు అతని మీద గురి కుదిరింది. అతను భూతవైద్యుడితో అంతా చెప్పాడు. భూతాన్ని ఆవాహన చెయ్యాలి, ఖర్చవుతుంది, భరించగలవా అన్నాడు భూతవైద్యుడు. అంతా 10 మంది ఉన్నాము, ఖర్చు పంచుకుంటాము అన్నాడు వాంగు. నీకు ఒక మంత్రపు నిమ్మకాయ ఇస్తాను, అందులో ఒక బంగారపు నాణెం పెట్టి దాన్ని చింగ్ దుకాణంలో చేర్చు, మీకు వాడి బెడద తొలగిపోతుంది అంటూ ఒక చీల్చిన నిమ్మకాయను భూతవైద్యుడు వాంగుకు ఇచ్చాడు. వాంగు దగ్గర బంగారు నాణెం లేదు, కానీ తన దగ్గర ఉన్న వస్తువులు తెగనమ్మి ఒక బంగారు నాణెం సంపాదించి దాన్ని నిమ్మకాయలో పెట్టి చింగ్ దుకాణానికి వెళ్ళి అది ఇది మాట్లాడుతూనే నిమ్మకాయను చల్లగా దుకాణంలో ఒక పక్క జార్చి వెళ్ళిపోయాడు. ఈలోపుగా భూతవైద్యుడు మిగిలిన దర్జీలకు కూడా అలాగే నిమ్మకాయలిచ్చి వాటిలో బంగారు నాణ్యాలు పెట్టి చింగ్ దుకాణంలో వదలమని చెప్పాడు. అందరూ అలాగే చేశారు. రోజులు గడుస్తున్నాయి. చింగ్ పతనం కాకపోగా తన దుకాణాన్ని పెద్దది చేసి మరింత అందంగా అలంకరించి మరో 10 కుట్టు మిషన్లు కొన్నాడు. దర్జీలకు మతులు పోయాయి. వాళ్ళు భూతవైద్యుడి ఇంటికి వెళ్ళి, మీ శిష్యుడు ఉండేదెక్కడా అని అడిగారు. భూతవైద్యుడు ఆశ్చర్యంగా, నాకు శిష్యులెవరు? నేనే ఈ వృత్తిలో పొట్టగడవక అవస్థపడుతుంటే నాకు శిష్యులు కూడానా అన్నాడు. వాంగ్ అయోమయంలో పడిపోయాడు. చింగ్ తన దుకాణం చూడరమ్మని వీధిలోని మిగతా దర్జీలకు ఆహ్వానం పంపాడు. అతనికి దశ ఎలా ఎత్తుకున్నది తెలుసుకుందామని దర్జీలందరూ చింగ్ దుకాణానికి వెళ్ళారు. చింగ్ అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వాంగ్ ఉండబట్టలేక, చింగ్, ఉన్నట్లుండి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది అని అడిగాడు. ఏ అదృష్టదేవతో నా దుకాణానికి 10 నిమ్మకాయలు 10 బంగారు నాణ్యాలు పంపింది. నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేసరికి అంతులేని శక్తి కలిగింది. బంగారంతో కొత్త కుట్టు మిషన్లు కొని దుకాణాన్ని పెద్దది చేశాను అన్నాడు చింగు. దర్జీలు ఏడుపు ముఖాలు పెట్టి, ఆ బంగారు నాణ్యాలు మావే, నిన్ను దివాళా తీయించాలని మాకున్నదంతా పెట్టి బంగారు నాణ్యాలతో పాటు మా దారిద్ర్యాన్ని నీకు పంపకం చేద్దామనుకున్నాము, కానీ మా ప్రయత్నం బెడిసికొట్టింది అన్నారు. చింగ్ నవ్వి, ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు. దర్జీలు లబలబలాడారు. చింగ్ వాళ్లతో ఎంతో స్నేహంగా, కొత్త కుట్టు యంత్రాలు కొన్నాను కదా,
వాటి మీద పనిచేసేవాళ్ళు అవసరం. మీలో ఎవరు వచ్చి పనిచేసినా నాకు అభ్యంతరం లేదు. కుట్టుకూలిలో నేనేమీ ఉంచుకోను. ఎంత హెచ్చు పని చెయ్యగలిగితే అంత హెచ్చు డబ్బు గిట్టుబాటవుతుంది అన్నాడు. దర్జీలందరూ చింగ్ కింద పని చెయ్యడానికి ఒప్పుకొని ఆ రోజే పని ప్రారంభించారు. ఆ రోజు దర్జీలు తనపై చేతబడి చేయించటానికి కుట్ర పన్నినప్పుడు తాను చాటున ఉండి అంతా విని తానే భూతవైద్యుడి శిష్యుడిగా వచ్చిన సంగతి చింగ్ మిగతా దర్జీలకు తెలియనివ్వలేదు. విన్నారు కదా, ఒకళ్ళని చెడగొట్టాలంటే మనమే చెడిపోతాము. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.